జై శ్రీమన్నారాయణ. భగవంతుడిని ఆశ్రయించుకున్న వాడిని స్వామి ఎల్లవేళలా కాపాడతాడు. ఈ మాట మనకి శాస్త్రం చెప్తోంది. సర్వేషామేవ ధర్మాణం ఉత్తమో వైష్ణవో విధి భక్తాన్ ఆత్మశరీరవత్ రక్షతే భగవాన్ విష్ణు అని తెలియజేస్తోంది. భగవంతుడు ఎలా రక్షిస్తాట? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎలా అయితే శరీరానికి కావాల్సిన అవసరాలన్నీ గుర్తు చేసి, వీడికి దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వాలి, వీడికి ఆకలేస్తుంది, అన్నం వెతకాలి అని ఎలా మనస్సుకి ప్రేరేపణ చేసి, ఆ మనస్సు ద్వారా ఇంద్రియాలు వాటిని వెతికి అవి తెచ్చి వాడు స్వీకరించి హమ్మయ్య అనుకునేలా చేస్తూ ఉంటుంది. శరీరానికి ఏ అపాయం కలగకుండా చేస్తుంది లోపల ఉండే ఆత్మ. అలాగే పరమాత్మ ఆత్మకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాడట. భక్తాను ఆత్మ శరీరవత్. మనం మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో ఆకలి నుంచి, చలి నుంచి, దాహం నుంచి, అలా భగవంతుడు కూడా మనల్ని కాపాడుకుంటాడు. ఎప్పుడు? ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మ మనని కాపాడుతుంది. మనం కూడా పరమాత్మని సదా భావిస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు మనని కాపాడుకుంటాడు. ఇది మనకి శాస్త్రం చెప్తున్న మాట. మరి అది ఎలా రక్షిస్తాడు? అలా రక్షించేవాడికి ఏ భయము ఉండదు అనేది మనకి శాస్త్రం తెలియచేస్తుంది. జితంతే స్తోత్రం. ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుకుందాం. ఈరోజు 9వ శ్లోకం. కాలేష్వపి చ సర్వేషు దిక్షు సర్వాసు చాచ్యుత శరీరే చ గతౌ చాపి వర్తతే మే మహద్భయం అని వర్ణిస్తున్నారు. ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకి భయమే, శరీరాన్ని వదిలేక మనకి భయమే. మహద్భయం మామూలు భయం కాదుట, మిక్కిలి చాలా గొప్ప భయం కలుగుతుంది. అసలు భయం ఎందుకు కలుగుతుంది ఆలోచించండి. బాగా ధనం ఉన్నవాడి దగ్గర భయం ఉంటుందా? ఉంటుందట. చోర భయం, దొంగలు ఏమన్నా ఎత్తుకుపోతారేమోనని ఇంట్లో ఉన్న భార్యా పిల్లలను కూడా నమ్మంట. అందువల్ల అక్కడ వాడికి భయం. పోనీ అందం బాగా ఉంటే వాడికి భయం ఏమన్నా ఉంటుందా? అందం ఉన్న వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఏమిటి భయం? ముసలితనం రావటం. ఎప్పుడైతే వార్ధక్యం వస్తుందో వార్ధక్యాన్ని చూసుకోగానే అయ్యో అందం పోతుంది అని భయం. తెల్ల వెంటకు ఒక్కటి వస్తే చాలు డబ్బాలు డబ్బాలు నల్ల క్రీమ్ తీసుకుని రాసేసేవాళ్ళు ఎంతమంది లేరు, ఎంతమందిని చూస్తున్నామో. ఇలాగా ఒక భయం. లోకంలో ప్రతిదానికి భయమే. కాస్త అనారోగ్యం చేసింది అంటే మృత్యు భయం, మృత్యు వస్తుందేమోనని భయం. ఉత్తమ కులంలో పుట్టినవాడికి అమ్మో ఎక్కడ పరువు ప్రతిష్ట పోతాయో అని ఒక భయం. ఇలా ప్రతి చోట భయం భయం భయం. ఈ భయం తొలగాలి. తొలగాలి అంటే భగవంతుని పాదార విందాలను మనం ఆశ్రయించాలి. ఒకసారి కనుక మనం భగవంతుని పాదార విందాలను ఆశ్రయించామా మనకి భయం అనేదే ఉండదు. ఇది మనకి శాస్త్రం తెలియచేస్తోంది. అయితే ఈ భయాలు పోగొట్టుకోవడానికి భగవంతుడు మనకి శాస్త్రం ఇచ్చాడు కదా. ఏం చెప్తుంది శాస్త్రం? స్మృతి, ఇతిహాస, పురాణాల్లో దాన ధర్మాలు చేయండి. ఎప్పుడు చేయాలి? దానికి ఒక కాలం చెప్పారు. ఈ కాలంలో దానం చేస్తే చాలా విశేషము అని. ఇప్పుడు మార్గశీర్ష మాసం, మాఘమాసం ఇలాంటివి చూస్తే మనం ఈ కాలంలో చేసే దాన ధర్మాల వల్ల మనిషి పునీతుడవుతాడు. అందుకే ఆండాళ్ళ తల్లి కూడా అయ్యము పిచ్చయం ఆందనయం కైఘాట్టి అంటూ అమ్మ తెలియజేసింది. దాన ధర్మాలు ఆచరించండి. అన్ని దిక్కులకి వెళ్ళి అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి క్షేత్రాన్ని దర్శించండి. ఇలా ఎన్నో రకాలైన ఉపాయాలు చెప్తున్నారు. ఎందుకంటే అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అంటారు. ఇతర క్షేత్రాలలో మనం చేసిన పాపం ఏదైనా ఉంటే మిగతా ఊళ్ళల్లో అది తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనం చాలా ఆవశ్యకం. శ్రీరంగం, బదరి ఇలాంటి క్షేత్రాలు వెళ్తే ఆ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనం చేసుకున్న పాపాలన్నీ తొలుగుతాయి అని. మరి కానీ పుణ్యక్షేత్రం వెళ్ళి పాపం చేస్తే వాడు ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోయినా అవదు. అంటే దిక్షు సర్వాసుచ, ఏ ప్రాంతాలలోకి వెళ్ళి నువ్వు గంగాది తీర్థాల్లో మునిగినా నీ పాపమంతా క్షయమవుతుంది. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి అన్నట్లుగా నీటిలో స్నానమాడిన వాడికి ఎలా మురికి తొలుగుతుందో పుణ్యక్షేత్రాలలో ఉండేటటువంటి తీర్థాల్లో స్నానమాడితే వాడికి ఉండేటువంటి దోషాలని తొలుగుతాయి. కానీ శరీరంలో ఉన్నంతకాలం మనం చేసినటువంటి దోషాలు అన్నీ కావు కదా. కాలేష్వపిచ భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం వీటిల్లో మనం చేసేటటువంటి పాపాలు అనేకంగా ఉన్నాయి.
ఇలాంటి పాపాలన్నిటి వల్ల అనుభవించే కొన్ని ఫలాల వల్ల భయం కలుగుతుంది. గతౌ చాపి, శరీరం నుంచి బయటికి వెళ్ళాక ఏ లోకం వస్తుందో అని ఒక భయం. ఇలా వర్తతే మే మహద్భయం, నాకు ఈ భయాలన్నీ కలుగుతున్నాయి. వెంటనే గుర్తొచ్చింది, నాకెందుకు భయం? అచ్యుత అని భగవంతుని శరణాగతి చేస్తున్నారు. భగవంతుడికి పేరేమిటి? అచ్యుతుడు. నేను ఎలాంటి వాడినైనా నీ పాదార విందాలని పట్టుకున్నాను గనక నాకు మళ్ళీ వాటి మీద ఆశ కలగకుండా చేస్తావు. అచ్యుతుడు అంటే నేను వదిలినా నన్ను వదలనివాడు, ఆశ్రయించిన భక్తులను జార విడవని వాడెవడో ఆయనకి పేరు అచ్యుతుడు అని పేరు. అచ్యుత, నేను ఆశ్రయించే కదా, నాకేం నష్టం? ఇంకా నాకే రకమైన భయము అక్కర్లేదు. భయం కలుగుతుంది ఎవరికి? నిన్ను ఆశ్రయించిన వారికి భయం తప్ప, నేను ఆశ్రయించే గనక నన్ను పట్టుకోవాల్సిన బాధ్యత నీదే. ఇక్కడ రెండు రకాలైనటువంటి అర్థాలు మనం గమనించాలి. భగవంతుడిని ఆశ్రయించే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. భగవంతుడి మీద భారం ఉంచి వీళ్ళు ఏ రకమైనటువంటి ఉపాయాలు లేకుండా భగవంతుడే ఉపాయము, ఆయనే ఉపాయం అనుకున్న వాళ్ళని భగవంతుడు పట్టుకుంటాడట. అలా కాకుండా భగవంతుణ్ణి నేనే పట్టుకోవాలి అని సకల తీర్థాల్లో స్నానం ఆచరించేవారు. ఇలా ఏవో పుణ్యం వస్తుందంటూ చేసే కార్యాల వల్ల వచ్చే ఫలం ఎలాంటిది అంటే మర్కట కిషోర న్యాయం లాంటిది. కోతి తన పిల్లని పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకోవాలి. ఆ తల్లి ఒక చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకచ్చు, పిల్లకి ఏదైనా అపాయం జరిగితే జరగచ్చు. అలా కాకుండా సర్వతీర్థాలు నాకు భగవంతుడే అనుకుంటే మార్జాల కిషోర న్యాయం. పిల్లి తన పిల్లని తానే నోట కరిచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి దాన్ని రక్షిస్తుంది. అలా సద్భక్తుణ్ణి భగవంతుడు రక్షిస్తాడు అని చెప్పే ఒక అద్భుతమైన శ్లోకం. మరి మీరు ఎలా తయారవుదాం అనుకుంటున్నారో ఆలోచించుకోండి. మార్జాల కిషోర న్యాయమా, మర్కట కిషోర న్యాయమా అని మనకే వదిలేరు. మనం అచ్యుతుణ్ణి చక్కగా ఆశ్రయిద్దాం. మనమేమీ చెయ్యక్కర్లా, ఆయన పాదాల దగ్గర ఉంటే చాలు, మన్ని వదిలిపెట్టాడు. ఒకసారి శ్లోకాన్ని స్మరిద్దాం. కాళేష్వపి చ సర్వేషు దిక్షు సర్వాసు చాచ్యుత శరీరే చ గతౌ చాపి వర్తతే మే మహద్భయం. జై శ్రీమన్నారాయణ.